మహిళా కమిషన్ చైర్పర్సన్ గారికి ఏదైతే లెటర్ ఇచ్చినామో మహిళల మీద జరిగినటువంటి అసభ్యకర పదజాలంతో రాజధానిని వేశ్య రాజధాని అంటూ చారిత్రక రాజధానిని అవహేళన చేస్తూ సాక్షి మీడియా కథనంగా వచ్చిన మాటల్ని ఖండిస్తూ ఈరోజు అమరావతి రాజధాని రైతులు, టీడీపీ వారు, జనసేన వారు, బీజేపీ వారు మేమందరం వచ్చి మహిళా కమిషన్కి మా బాధని మొరపెట్టుకున్నాం. కానీ వైసీపీ వారు, మిగతా వారు ఎందుకు రాలేదో మాకు అర్థం కావట్లా. ఆడవాళ్ళు ఈ పార్టీలోనే ఉన్నారా, మిగతా పార్టీలో లేరా? ఈరోజు అతను అన్నది ఆంధ్ర రాష్ట్రదాన్ని కదా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు అమరావతిని వేశ్య రాజధాని అంటే అమరావతిలో వీరు మాత్రమే ఉన్నారా, మిగతా వారు లేరా? మిగతా వారు ఎందుకు స్పందించట్లా? ఇది రాష్ట్రంలోని ఆడబిడ్డలు అందరికీ జరిగినటువంటి అవమానం. ఈ అవమానాన్ని రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఖండించాలి. మరి ఎందుకు ఖండించట్లేదు? మహిళా కమిషన్ చైర్పర్సన్ వరకు వచ్చే వరకు ఇంతవరకు ఎందుకు అరెస్ట్ జరగలేదు? గతంలో భారతి గారి మీద ఒక మాట తూలినంత మాత్రాన ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసినటువంటి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఈ మాటను అన్నారో, వేశ్య రాజధానిగా పోల్చారో, ఇమ్మీడియట్గా ఎందుకు కస్టడీలోకి తీసుకోలేదు? సో ప్రభుత్వం కూట మీద ఉన్నప్పటికీ ఈ రోజుకి ఒక మంచి ప్రభుత్వం అనే ఒక స్టిక్కర్ని చూసుకొని ఈరోజు వారు ఎవరిని అరెస్ట్ చేయరు, సామరస్యంగా చూస్తుంటారు, వేడుక చూస్తుంటారు అనుకుంటున్నారు. శిశుబాలుడు 99 తప్పుల వరకు చూస్తుంటారు, 100వ తప్పుకి ఖండిస్తారు. శిరశ్ఛేదనం ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు సంక్రాంతి పండగే చూసినారు, ఇక పైన దీపావళి పండగ కూడా చూస్తారు. మీకు సమయం ఆసన్నమైంది, తుది గడియలు సమర్పించినాయి. ఎందుకంటే చాలా దారుణం. చుట్టుపక్కల వేశ్యలు ఉంటారు. ఈ అమరావతిలో అమరేశ్వరుడు అంటే ఇక్కడ ఏ దేవతలకి, హిందూ దేవతలకా, ముస్లిం దేవతలకా, క్రిస్టియన్ దేవతలకా అని మాట్లాడుతున్న వారికి ఈరోజు మత చిచ్చులు, కుల చిచ్చులు, ప్రాంతీయ చిచ్చులు, అంటే పరిపాలన చేతగాని వాడే చేసే పనులు ఇది. కుల చిచ్చులు, మత చిచ్చులు, ప్రాంతీయ చిచ్చులు పెట్టేది పరిపాలన చేతగాని వాడు. కానీ ఈలోపే అరెస్టు జరిగి ఉండాలి, ఇంకా జరగలేదు, ఇంకా కస్టడీలోకి తీసుకోలేదు. ఇప్పటికీ లెటర్ ఇస్తున్నాం, లెటర్కు మేము మాత్రమే ఇస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారిగా వచ్చి మహిళలు వారి బాధని, వారి అవమానాన్ని మొరపెట్టుకోవాలండి. ఈరోజు ఒకవేళ ఇండియా టుడేనో లేకపోతే ది హిందూనో ఏదో న్యూస్ టుడేనో ఏదో చెప్తున్నారు. సో వారి నుంచి వచ్చిన సమాచారంలో కర్ణాటక ముందు ఉంది, తెలంగాణ 7వ ప్లేస్లో ఉంది, ఆంధ్ర 2nd ప్లేస్లో ఉంది అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంటే మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కోవడం, లేకపోతే మన ఆకాశం మీద ఉమ్మూస్తే మనమోహాన పడ్డం. ఈరోజు సాక్షి బతుకుతుంది కేవలం ఆంధ్ర రాష్ట్రం మీద. సాక్షి పేపర్ బలవంతాన్ని అమ్మించుకుని వాళ్ళ సర్క్యులేట్ పెంచుకున్నారు. ఏ రాష్ట్రం మీద ఆదాయం మీద ఆధారపడి బతుకుతున్నారో ఈరోజు ఆ రాష్ట్రం ఆడబిడ్డల్ని అవహేళనగా మాట్లాడుతున్న మీ నైతికత, మీ విజ్ఞత మీకే వదిలేస్తున్నాం. సిగ్గుపడండి. మా సొమ్ము తింటా మా గురించి మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అసలు తాడేపల్లిలో అద్దింట్లో ఆయన ఉంటున్నాడు, సొంత ఇల్లు నేను కట్టుకున్నాను అన్నారు. మరి మేము మాట్లాడితే, మేము మాట తులితే పరిసర ప్రాంతాల్లో ఎవరున్నారు? స్థిర నివాసం ఎవరు కట్టుకున్నారు? రాజధాని ఇంకా గొప్పగా డెవలప్ చేస్తానన్న మీరు 3 ముక్కలాట చేసి రాష్ట్ర రాజకీయాలని ఈరోజు చూశారు కదా. 151 కాస్త 11కు వచ్చింది. 11 కాస్త బహుశా 1కి పడిపోవాలేమో. మీరు ఒంటరిగా నిలబడతారేమో పులివెందల్లో ముద్దాయిగా. సో ఖచ్చితంగా నేను ఒకటే చెప్తున్నానండి, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డ రియాక్ట్ అవ్వాల్సినటువంటి సమయం. ఎందుకంటే ఒక జిల్లాని అవహేళన చేయలే, మన రాష్ట్ర రాజధాని అవహేళన చేశారు. ఏంటా అని ఆలోచిస్తే దీంట్లో ఒక ఆంతర్యం దొరికిందండి. ఎందుకంటే దేశం నుంచి పెట్టుబడులు పెట్టేవారు ఆంధ్ర రాష్ట్రం మీద, అమరావతి మీద పెట్టుబడులు పెడుతున్నప్పుడు పక్క దేశాల వాళ్ళు హెచ్ఐవికి చాలా భయపడతారటండి. సో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు, ఓహో ఈ గ్రామాల చుట్టూ ఇంతమంది వేసేలా, ఇంతమంది ఎయిడ్స్ ఉందా, సో ఇక్కడ కంపెనీలు పెడితే ఏదన్నా ఇబ్బందా అంటే పెట్టుబడులు పెట్టేవారికి భారతదేశ ప్రగతిని, ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించి ఈరోజు ఢిల్లీని తలదన్ని రాజధాని కడతానన్న వాళ్ళు ఒక పక్కన ఉంటే, ఈరోజు పక్క దేశం వారు కూడా ఆంధ్రలో వేశ్యలు ఎక్కువట, రాజధాని కాదట, వేశ్య రాజధాని అట అని మాట్లాడుతుంటే సిగ్గుతో తలవించుకోవాల్సింది ఒక్క అమరావతి రైతులు కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ ఆడబిడ్డలతో సహా. ఆడబిడ్డలు అన్నారు కానీ వైసీపీనా, టీడీపీనా, అమరావతి అనలేదండి. ఈరోజు అందరూ ఒక్క తాటి మీద వచ్చి ఈ తప్పుని ఖండించాలండి. దేశంలో యుద్ధం వచ్చే వరకు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు అన్ని పార్టీలు ఒకటైపోతాయి. ఈరోజు అన్ని పార్టీలు ఒక్క తాటి మీద వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అవమానాన్ని మనం గట్టిగా మాట్లాడాల్సింది. ఈరోజు ఎప్పుడైతే సాక్షి పేపర్ కథనంగా రాసి సాక్షి మీడియా సాక్షిగా ఇచ్చినటువంటి వారికి మీకు తెలుసో లేదో, గతంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ చంద్రబాబు నాయుడు గారికి ఒక నోటీసు, పవన్ కళ్యాణ్ గారికి ఒకటో నోటీసు, ఇంకొక నోటీసు, ఇట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈరోజు శైలజ గారికి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేసుకున్నాం, అమ్మా మీరు
మీరు గత ముఖ్యమంత్రి జగన్ గారికి ఒక్క నోటీసు, భారతి గారికి ఒక్క నోటీసు దయచేసి మీరు ఇవ్వండి. ఎందుకంటే వారికి ఎందుకు ఇవ్వమన్నారంటే సాక్షి వారి అండర్లో నడుస్తుంది కాబట్టి వారు ఈ అమరావతి ఆడబిడ్డలకి, అమరావతి చుట్టుపక్కల ఉండేటటువంటి వారికి, రాష్ట్రంలోని ఆడబిడ్డలకి మీరు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే సాక్షి మీరు రన్ చేస్తున్నారు కాబట్టి. సో ఈవిడికి లెటర్ ఇచ్చే అవకాశం ఉందండి, ఆ అధికారం ఉంది. దయచేసి ఆవిడ అధికారాన్ని సద్వినియోగం చేసుకుని వారికి లెటర్ ఇష్యూ చేసి వారితో క్షమాపణ చెప్పించాలని అమరావతి జేఏసీ కానీ, అమరావతి ఆడబిడ్డలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ఆడబిడ్డ వాళ్ళని ప్రతి ఒక్కరూ మేము విన్నవించుకుంటున్నాం.